గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీకెండ్ కదా, వెదర్ సూపర్గా ఉంది బయట. సో ఈరోజు శ్రమదానం రోజు అనమాట. శ్రమదానం రోజు అంటే ఇంట్లో క్లీనింగు, బట్టలు ఉతుక్కోవడాలు అవన్నీ చేసుకునే రోజు. అందులో భాగంగా మనం బట్టలు ఉతకడానికి వచ్చాం అనమాట. ఏంట్రా వీడు ఇంట్లో ఉతుక్కోవడం బట్టలు ఎక్కడికి వెళ్తున్నాడు బట్టలు ఉతుక్కోవడానికి అని అనుకుంటున్నారేమో. ఇంట్లో ఉతుక్కుంటాము, చిన్న చిన్నవి ప్యాంట్లు షర్ట్లు అవన్నీ ఉతుక్కుంటాం, కానీ దుప్పట్లు అలాంటివి ఉతుక్కోలేం కదా. ఎందుకంటే ఇక్కడ ఆరేసుకోవడానికి ప్లేస్ ఉండదు అనమాట అంతగా. ప్లస్ అంత తొందరగా కూడా ఆరవు, ఎందుకంటే కొంచెం ఎండున్నా కానీ చలిగా ఉంటుంది, మనలాగా బాగా వేడిగా ఉండదు అనమాట. సో దానిలో భాగంగా ఈరోజు బట్టలు ఉతకడానికి వచ్చాను ఒక షాప్కి, ఆటోమేటిక్ లాండ్రేట్ అనమాట. సరే నాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ అని అనుకుంటున్నారా? ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనమాట ఇక్కడ. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎవరికైనా ఉపయోగపడవచ్చు ఫ్యూచర్లో. ఎవరైనా వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే వచ్చే వాళ్ళకి కానీ ఉపయోగపడవచ్చు. దానివల్ల నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ బిజినెస్ కోసమని. ఈ బిజినెస్ ఎలాంటిదంటే దీనికి మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. పొద్దున్నే వచ్చేసి షాప్ ఓపెన్ చేసేసి 8 గంటలకి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. కస్టమర్లే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళే ఉతుక్కుంటారు, వాళ్ళే బట్టలు ఆరేసుకుంటారు. అక్కడ ఒక మెషిన్ ఉంటుంది, దాంట్లో డబ్బులు వేసేస్తే ఆటోమేటిక్గా అన్నీ అదే చేసేస్తుంది అనమాట. సాయంత్రం మళ్ళీ 11 గంటల వరకు నడుస్తుంది రాత్రి. సాయంత్రం 11 గంటలకు వచ్చేసి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవడమే. అంటే పొద్దున్న 8 o'clock ఓపెన్ చేయడం, సాయంత్రం రాత్రికి 11 గంటలకు వచ్చేసి క్లోజ్ చేసేయడం. మధ్యలో మనం చేయాల్సిన పని ఏమి ఉండదు అనమాట, మొత్తం ఆటోమేటిక్గానే ఉంటుంది అనమాట ఇది. సో సరే, మరి ఇన్వెస్ట్మెంట్ అదంతా ఏంటి అని అడిగితే చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుందో, సో సైజుని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ మిషన్స్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనమాట. సో చూపెడతాను అసలు ఎలా ఉంటుంది ఈ బిజినెస్ అని. ఈ బిజినెస్ ఎవరన్నా చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్స్ చేసుకోవచ్చు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు చేసుకోవచ్చు, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఇది ఒక సైడ్ బిజినెస్ లాగా, సైడ్ ఇన్కమ్ అనమాట. వింటర్లో మాత్రం చాలా బాగా నడుస్తుంది. సో నేను నార్మల్గా 2 weeksకి ఒకసారి మినిమం వస్తాను ఇక్కడికి. 2 weeksకి వచ్చినప్పుడు మినిమం ఒక €20 స్పెండ్ చేస్తాను అనమాట. అలా చాలామంది స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అందులో ఇక్కడ టూరిజం ఎక్కువ కనుక చాలామంది ఏంటంటే వచ్చి బయటే బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు అనమాట. ఈ బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. చాలా ఉంటాయి ఇక్కడ, ప్రతి స్ట్రీట్కి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. సో ఎక్కడైనా మంచి లొకేషన్ చూసుకొని, లొకేషన్ దొరికితే మాత్రం మంచి బిజినెస్ ఆపర్చునిటీ. సో అందుకోసమని మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ బిజినెస్ ఆపర్చునిటీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో నా బట్టలు ఉతకడం అయిపోద్ది, అలాగే బిజినెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోద్ది అని తీస్తున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు ఏంటంటే స్పీడ్ క్వీన్ అనమాట. స్పీడ్ క్వీన్ ఒక చైన్ అనమాట. ఇక్కడ మనం దీన్ని సెటప్ చేసుకోవాలంటే వీళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళే మొత్తం వచ్చి మొత్తం అంతా సెటప్ చేస్తారు. మన రిక్వైర్మెంట్ ఇచ్చేసి మన లొకేషన్ చెప్తే వాళ్ళే వచ్చి చెప్తున్నారు. మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ మెషిన్స్ అనమాట. ఇప్పుడు కొంతమంది 2 machines పెట్టుకుంటారు, కొంతమంది 6 machines పెట్టుకుంటారు, కొంతమంది 10 machines పెట్టుకుంటారు. వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్స్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇదేమో దీంట్లో మనం మెషిన్ చూస్ చేసుకుని డబ్బులు ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. సో చూపెడుతున్నది ఇది ఎలా ఆపరేట్ అవుతుందో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెషిన్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది వాషర్ అనమాట. ఇక్కడ 4 కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవన్నీ వాషర్స్ అనమాట. ఇక్కడ బట్టలు ఉతుకుతుంది, ఇది ఆరేయదు, జస్ట్ ఉతుకుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నెంబర్ 1లో 9 kgs మెషిన్ అనమాట. ఇది €470. €420 ఏంటంటే మనకి కార్డు ఉంటుంది, లాయల్టీ కార్డు. ఆ లాయల్టీ కార్డు తీసుకుంటే మనకి 420 పడుతుంది అనమాట. అంటే 50 cents డిస్కౌంట్ మనం ఉతుక్కున్నప్పుడు. సో ఇది 9 kgs మెషిను. ఇది కూడా 9 kgs మెషిన్. అంటే 2 9 kgs మెషిన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకొకటి ఏంటి, 14 kgs మెషిన్ అనమాట. ఈ 14 kgs మెషిన్కి 670 క్యాష్ అయితే, అదే కార్డు ఉంటే 620 అనమాట. ఇదేమో 18 kgs మెషిన్. 18 kgs మెషిన్లో
€8.70 అనమాట. అదే కార్డు ఉంటే 820. ఇది పెద్ద మెషిన్ అనమాట. ఇదే మనం యూజ్ చేయబోతున్నాం ఇప్పుడు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి డ్రయర్స్ అనమాట. 4 డ్రయర్స్ ఉన్నాయి ఇక్కడ పెద్దవి. 20 కేజీస్ చూడండి, 20 కేజీస్ డ్రయరు 15 నిమిషాల్లో ఎండబెట్టడానికి €2.40. అదే కార్డు ఉంటే €2.20 అనమాట. పై మెషిన్ కిందది కూడా సేమ్ 20 కేజీసే. పక్కన ఉన్నవేమో 15 కేజీస్ అనమాట. ఇవి ఉన్నాయి కదా, ఇవి 15 కేజీస్. 15 కేజీస్కి 15 మినిట్స్ అయితే 1.9. అదే కార్డు ఉంటే 1.7 అనమాట. లాయల్టీ కార్డు ఉంటే కిందది కూడా 15 కేజీస్. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది పెట్ది అనమాట. ఇది డాగ్స్ ఉన్న వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి మేమేం చేస్తామంటే వాటి దుప్పట్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ ఉతికేస్తాం అనమాట. కిందదేమో ఉతకడానికి 10 కేజీస్ కనిపిస్తుంది కదా, 10 కేజీస్ ఏమో €4.20. అదే కార్డు ఉంటే 370. ఈ పైదేమో ఆరేసుకోవడానికి అనమాట. ఇది డ్రయర్. ఇది డ్రయరు చూడండి, అక్కడ 10 కేజీస్ డ్రయర్లో పడేస్తే 1.8 అనమాట 15 మినిట్స్కి. లేక కార్డు ఉంటే 1.5 అనమాట. బట్ నార్మల్లీ 15 మినిట్స్ అంటారు కానీ 15 మినిట్స్లో బట్టలు ఆరవు. ఎందుకంటే మనం చేసేవి దుప్పట్లు కనుక ఆరవు కనుక మనం 30 మినిట్స్ అలా పెట్టుకుంటాం అనమాట. సో నేను 18 కేజీస్ తీసుకున్నాను అనమాట. 18 కేజీస్లో మన బ్లాంకెట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో దాంట్లో బ్లాంకెట్స్ పడతాం. ఫస్ట్ ఓపెన్ చేసి కొంచెం ఇలా ఓపెన్ చేసేస్తే ఉతుకుతాయి అన్నమాట బాగా. మనం బట్టలు ఫిల్ చేసినప్పుడు మొత్తం ఫిల్ చేయకూడదు అనమాట. సో కొంచెం జస్ట్ గ్యాప్ ఇచ్చి, ఇలా గ్యాప్ ఇచ్చి తిరగడానికి ప్లేస్ ఉండేటట్టు ఫిల్ చేయాలి. ఓకేనా? లాక్ అయిపోయింది. ఓకేనా? సో ఈ పేమెంట్ మెషిన్ ఎలా నడుస్తుందో, ఎలా పనిచేస్తుందో చూపెడతాను. సో ఇక్కడ మనకి లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. సో వాష్, డ్రై, లోడ్ బ్యాలెన్స్, బై కార్డ్. ఇది మనకు అనవసరము, ఇవి రెండే మనకు కావాలన్నమాట. ఇది లాయల్టీ కార్డ్కి. సో ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని వాష్ అంటున్నాను. సో అన్ని మెషిన్లు ఖాళీగా ఉన్నాయి. గ్రీన్గా ఉన్నాయంటే అన్ని మెషిన్లు ఖాళీగా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఇంకా ఎవరు రాలేదు. కొంతసేపు అయితే మొత్తం అన్ని మెషిన్లు అన్నీ రెడీ అయిపోతాయి. అందుకే నేను తొందరగా వచ్చాను అనమాట. సో మనం 18 కేజీస్ది తీసుకుందాం. 18 కేజీస్ తీసుకున్నాం కదా, అడుగు చెప్తుంది అనమాట. క్యాష్ అయితే 870, క్లయింట్ కార్డు ఉంటే, లాయల్టీ కార్డు ఉంటే 820. సో మనం క్యాష్, ఓకే. సో మనం €10 పెడుతున్నాం ఇక్కడ దీంట్లో. మనకి చిల్లర ఇచ్చేసింది అనమాట. చూడండి చిల్లర ఎంత వచ్చింది, €1.30. ఓకేనా? సో ఇది మెషిన్ని యాక్టివేట్ చేస్తుంది. మెషిన్ యాక్టివేట్ అయింది. ఇక్కడ చూడండి, మెషిన్ యాక్టివేట్ అయింది ఆటోమేటిక్గా. మనం ఇక్కడ టెంపరేచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నేను 60 పెట్టాను. ఓకే. లాక్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది స్టార్ట్ అయింది. సో ఇలా ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు వచ్చేసి బట్టలు ఉతికేసుకుని, బట్టలు ఉతికేసిన తర్వాత ఇది 30 మినిట్స్ పడుతుంది ఇది ఉతకడానికి. టైం చూపెడుతుంది కొంతసేపు అయితే, అసలు ఎంత టైం ఉందని ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఎన్ని మినిట్స్ టైం రిమైనింగ్ అని చూపెడుతుంది అనమాట. బట్టలు ఉతికేసిన తర్వాత బట్టలు తీసేసుకుని మళ్ళీ ఇక్కడ
మనం డ్రైయర్లో వేసేసుకోవాలి. డ్రైయర్లో వేసేసుకుంటే అదొక 15 to 30 minutes మనకి డిపెండ్స్ అనమాట. మనం సెట్ చేసిన దాన్ని బట్టి, మనం పే చేసిన దాన్ని బట్టి ఇంకా మనం తర్వాత మడత పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఇది నార్మల్గా జనాలు చాలా చాలా మంది చేసేది. ఇక్కడ ఇలా బట్టలు ఉతుక్కుంటారు అనమాట. షాపులకు వచ్చి ఆటోమేటిక్ లాండ్రీకి వచ్చి ఉతుక్కుంటారు. ఇది మంచి బిజినెస్ ఆపర్చునిటీ. ఇది సైడ్ బిజినెస్ లాగా అనమాట. డబ్బులు ఉంటే సైడ్ బిజినెస్ లాగా బిజినెస్ ఆపర్చునిటీ అనమాట. ఈ సెటప్ ఇలా ఉంటుంది. ఇక్కడ నార్మల్గా షాపు, ఇలా షాపు ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్, ఇలా కూర్చోడానికి సీట్లు ఉంటాయి. ఇక్కడ ప్రైజింగ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రైజింగ్ అవన్నీ ఉంటాయి, ప్రైజింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ బట్టలు మడత పెట్టుకోవడానికి టేబుల్స్ ఉంటాయి. అక్కడ డ్రయర్స్, ఇక్కడ వాషర్స్. మనం షాంపూ కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఆటోమేటిక్గా షాంపూ అన్నీ, మొత్తం షాంపూ ప్లస్ ఇంకా ఏమైనా కెమికల్స్ ఉంటే అవన్నీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళే లోపల నుండి డిస్పెన్స్ చేస్తారనమాట. డిస్పెన్స్ చేస్తారు. ఓకే, ఫైనల్గా ఏంటంటే సరే ఇదంతా బాగుంది, అసలు ఎంత పడుతుంది సెటప్ చేయడానికని అడిగితే డిపెండ్స్ ఆన్ ద మెషిన్స్ అనమాట. అయితే నేను కనుక్కుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సెటప్కి 4 మెషిన్లు సెటప్కి, 4 వాషర్స్, 4 డ్రయర్స్కి సెటప్కి 35 lakhs వరకు పడుతుంది. అదే మనం మూడు పెట్టుకున్నాం అనుకోండి, 3 వాషర్స్ 2 డ్రయర్స్ పెట్టుకున్నాం అనుకోండి, 25 lakhsలో అయిపోతుంది అనమాట. సో 25 lakhs మినిమమ్ సెటప్ అనుకోండి. మ్యాక్సిమం మీకు కావాల్సినంత కొంచెం పెంచుకోవాలనుకుంటే ఒక 50 lakhs వరకు అవుతుంది. కాకపోతే దీనికి మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. ఒకసారి సెటప్ చేసి వదిలేసామనుకోండి, వదిలేస్తే ఇంకా హ్యాపీగా సైడ్ బిజినెస్ లాగా చేసుకోవచ్చు అనమాట. వాషర్ చూసాం కదా, అలాగే మనం డ్రయర్ కూడా చూద్దాం. డ్రయర్కి నేను ఆల్రెడీ పే చేస్తాను అనమాట. సో డ్రయర్లో వేసేద్దాం బట్టలు. సో బట్టలు వేస్తాము మనం. ఇంకా దీన్ని క్లోజ్ చేసేసి మనం ఆన్ చేసేస్తే అయిపోతుంది. నెంబర్ 6 అన్నమాట. ఇక్కడ బటన్ ఉంటుంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి అంతే. 30 minutes చూపెట్టింది కదా, 30 minutes మనం సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. సో మన వాషింగ్ ఇంకా నడుస్తుంది. ఇంకా 7 minutes ఉందన్నమాట. ఒక సెట్ ఏమో వాషింగ్ వేసాము మనం, ఇంకో సెట్ ఏమో డ్రైయింగ్కి వేసాము. ఆల్రెడీ ఈ సెట్ అయిపోయింది. సో డ్రైయింగ్కి వేసాం అనమాట. చూడండి, డ్రయర్ ఇంకా 9 minutes ఉంది డ్రయర్కి. సో ఎలా తిరుగుతున్నాయి చూడండి బట్టల లోపల. చాలా స్పేషియస్గా వేడిగా ఉంటుంది చాలా లోపల. మనం బయటికి బట్టలు తీయగానే చాలా మంచిగా అసలు వేడిగా ఉంటాయి అన్నమాట. వేడిగా ప్లస్ మంచి స్మెల్తో వస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇంకా మొత్తం అయిపోయింది. 2 సార్లు వాష్ చేసాము, 2 సార్లు డ్రై చేసాము. 2 sets అనమాట. సో కంప్లీట్ అయిపోయింది మొత్తం ప్రాసెస్. సో మనము బట్టలు ఉతకడానికి ఆల్మోస్ట్ ఈరోజు 20 euros ఖర్చు పెడుతున్నాం. దుప్పట్లు, టవల్స్ ఇవన్నీ ఉతకడానికి ప్లస్ ఆరేసుకోవడానికి ఒక ఇండికేషన్ ఇస్తున్నాం అనమాట. సో 20 euros ఖర్చు పెడుతున్నాం అనమాట. సో రఫ్లీ 2000 rupees. అరే ఏంట్రా 2000 rupees బట్టలు ఉతుక్కోవడానికి ఏం దేశం రా బాబు ఇది అనుకుంటున్నారా? అలాగే ఉంటుంది మరి. ఇక్కడ వెదర్ అలా ఉండడం వల్ల ప్లస్ బట్టలు ఉతుక్కోవాలంటే ఇంట్లో కూడా వాషింగ్ మెషిన్స్ ఉంటాయి, ఇంట్లో కూడా డ్రయర్స్ ఉంటాయి. కానీ మనం పెద్ద పెద్ద దుప్పట్లు అలాంటివి ఉతుక్కోలేము అనమాట. ఇంట్లో ఉతికినా అవి ఆరవు. ఇక్కడ ఉతుక్కుంటే చాలా బాగా డ్రై అవుతాయి, ప్లస్ మంచి స్మెల్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఉతికిన బట్టలు ఆల్మోస్ట్ ఒక 1 month వరకు దాంట్లో ఉన్న మంచి ఫ్రేగ్రెన్స్, ఆ స్మెల్ చాలా బాగుంటుంది అన్నమాట. సో అందుకే చాలామంది ఇలాంటి ప్లేసెస్కి వచ్చి బట్టలు ఉతుక్కుంటారు, దుప్పట్లు ఉతుక్కుంటారు. సో అదనమాట. సో 2000 మనం బట్టలు ఉతుక్కోవడానికి ఖర్చు పెట్టాము. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఒక రోజుకు ఒక 20-30 మంది కస్టమర్లు వచ్చినా కానీ రఫ్లీ లెక్కేసుకోండి మీకు ఇన్కమ్ ఎంత ఉంటుందో. దాన్ని బట్టి రెంట్ ఎంత ఉంటుంది అంటే, ఈ ప్లేస్కి రఫ్లీ నాకు తెలిసి ఒక 300-400 euros ఉంటుంది. 300-400 euros ఉంటుంది. ఆ 400 తీసామనుకోండి, మీ టోటల్ ఇన్కమ్ అనుకోండి. మీ టోటల్ ఇన్కమ్ ఒక రోజుకి 100 వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 100 వచ్చిన మినిమం 100 వచ్చినా కానీ
దాంట్లో మీరు ఒక 10-15 యూరోలు రెంట్కి తీసేసినా కానీ మిగతా వర్కర్స్ ఎవరు ఉంటారు కనుక దానికి మీకు పే చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ బాగానే వస్తుంది, వాటర్ బిల్ బాగానే వస్తుంది. సో 15 యూరోలు అక్కడ తీసేసినా ఇంకో 10 యూరోలు ఎలక్ట్రిసిటీ వాటర్కి వెళ్ళిపోయినా కానీ దాంట్లో కావాల్సిన కెమికల్స్కి ఇంకొక 10 యూరోలు వేసుకున్నా కానీ మొత్తం 40 యూరోలు పోయినా కానీ 100 యూరోల్లో 60 యూరోలు మిగులుతాయి హ్యాపీగా. 60 యూరోలు సైడ్ ఇన్కమ్ అంటే నెలకి ఆల్మోస్ట్ ఇంకా దగ్గర 18,000 to 2,000 యూరోస్ కదా. మనం కూర్చున్న దగ్గర డబ్బులు వచ్చినట్టే కదా. సో దీనికి కావాల్సింది ఏంటంటే మంచి లొకేషన్ కావాలన్నమాట. మంచి లొకేషన్ ఉందంటే మాత్రం హ్యాపీగా ఓ 2,000 యూరోస్ హ్యాపీగా సైడ్ ఇన్కమ్ లాగా సంపాదించుకోవచ్చు అనమాట. అది సంగతి. సో మీకు కొంతమందికైనా అట్లీస్ట్ ఇది హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో.